बीआरएस से जो भी आ गया उसको वोट डालते हैं। हमने पूरा एरिया डालता है। కేసీఆర్ రావాలి కదా మొత్తం అందరూ అంటారు అన్న రావాలి అని. కేసీఆర్ వస్తే గుల్బసి చేస్తా, షాయి పెడతా, పూలు పెడతా. అవు మేము రాదు, బీజేపీ రాదు, వస్తే కాంగ్రెస్ గా టైట్ వస్తుంది. केसीआर बीमार पड़ गया ना, हम प्रार्थना करें उसके लिए, दुआ करें केसीआर अच्छा होना। केसीआर सीट तेलंगाना में केसीआर रहना। వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాం. ఇక్కడి రాబోయే ఉప ఎన్నిక గురించి ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించడం జరిగింది, వారి స్థానంలో కాబోయే ఎమ్మెల్యే కోసం ఉప ఎన్నిక జరగనుంది. దానిలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో పబ్లిక్ టాక్ కోసం అయితే రావడం జరుగుతుంది. తెలుసుకుందాం ఇక్కడి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఇక్కడి ప్రజానాడి ఎవరి వైపు ఉంది, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు తాత, ఇప్పుడు మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆయన చనిపోయాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇక్కడ అసలు ఎన్ని పార్టీలు ఉంటాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంటది? ఇక మొత్తం కలిగి అది బీఆర్ఎస్ కావాలి నీకు. ఏ కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, ఏమొద్దు. ఎందుకు? మంచి లేదు అది పార్టీ. ఇది పార్టీ మంచిగా ఉన్నాయి. ఇది వేరే తెలుగుదేశం పార్టీ ఉంది కదా బాబుకి, అది పార్టీ మంచి ఉంది, ఇది పార్టీ మంచి ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం లేదు, ఏం వద్దు అది పార్టీ. అది ఎందుకు అంటే వ్యాపారం రోడ్ మీద ఉంది, తీసే అంటున్నా. రోడ్ కాడ ఉంది వ్యాపారం, తీసుకుని అంటున్నా. ఇక్కడ పోవాలి నీకు, బీఆర్ కాదు అది బాబు, పక్కకి పెట్టు అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తీసేరా అంటున్నా. ఏమొస్తుంది ఇది పార్టీ? మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా, వాళ్ళ భార్యకు గాని ఎవరికైనా టికెట్ ఇస్తే ఆ పార్టీ గెలుస్తుంది. ఆ పార్టీలో వస్తా. అది భార్య కావాలి. అది గోపీనాథ్ ఉంది కదా, ఆ సీట్ కి ఇచ్చినకి పెట్టిన ఓటు ఇచ్చినా మేము. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందా. ఏం మంది ఉంది मेरे को नहीं मालूम, कोई भी रहने। बीआरएस से जो भी आ गया उसको वोट डालते हैं। हमने पूरा एरिया डालता है। ఏమేం పనులు చేసిండు మరి మాగంటి గోపీనాథ్? బీఆర్ఎస్ వాళ్ళు ఏమేం పనులు చేసిర్రు మీకు? అది బీఆర్ఎస్ పార్టీ మొహరం ఉంది, రంజాన్ ఉంది, బక్రీద్ ఉంది. అది పబ్లిక్ సేవ వస్తుంది. మిషన్ అది గ్రైండర్ మిషన్ కదా, అది వస్తుంది, బట్టలు వస్తుంది, పైసలు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉంది, మంచి ఉంది పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేస్తాం మేము. మొత్తం ఎర్రగడ్డ ఇస్తాం. మోడీ పరిస్థితి ఏంది? మోడీ అది ఏమదు, మాకు వద్దు, ఏమదు. ఓన్లీ కేసీఆర్ కావాలి. కేసీఆర్ వస్తే గుల్బసి చేస్తా, షాయి పెడతా, పూలు పెడతా. అవు केसीआर बीमार पड़ गया ना, हम प्रार्थना करें उसके लिए, दुआ करें केसीआर अच्छा होना। केसीआर सीट तेलंगाना में केसीआर रहना। కేసీఆర్ ని కలుస్తావా మరి? नहीं मिले भी नहीं, हम बात करे भी नहीं. अभी उसका जो काम करते हैं ना वो अच्छा है, वो अच्छा डेवलपमेंट अच्छा है केसीआर का. गरीबों को नहीं सताता, गरीबों को हेल्प करता केसीआर. केसीआर कहने जात पात नहीं है. ये लोगों का जात है, हिंदू, मुस्लिम, ईसाई, क्रिश्चियन. ఎందుకు हमारी ओनली इंसान, एक इंसान है, लेडीज जेंट्स बच्चा बूढ़ा सब. अब उसके लिए तो हिंदू में मुसलमान कहीं के लिए नहीं होना है. అందరూ ఒకటే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి లాస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు నిలబడ్డారు? అజరుద్దీన్ గారు నిలబడినారు, ఆయన వస్తలేరు, తిరుగుతలేరు. ఎట్లా గెలుస్తారు చెప్పు? పబ్లిక్ గా రావాలి కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ లో, వాళ్ళకి ఎట్లా? వాళ్ళకి ఇస్తే ఏమైనా టఫ్ అవుతాయి. ఆయన మంచిగా ఉన్నాడు, మంచిగా అందరు అక్కడ ఇక్కడ తిరుగుతాడు. ఏం కావాలి అంటే అందరు తెలుగు ముస్లిం అందరితో కలిసి ఉంటాడు. ఆయన జనాల్లో ఉంటాడు, సమస్యలు చూస్తాడు. ఆయన కూడా ఆయనకు ఇస్తే ఆయనకి టఫ్ అవుతుంది. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది ఇక్కడ? ఉంది బీజేపీ కొంచెం అందరు ఉన్నారా, ఉంది. ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం లా కూడా అగర్ మంచిగా మనిషి ఉంటే
ఎంఐఎం కూడా గెలుస్తాయి. అంటే వాళ్ళని బట్టి వాళ్ళు జనాలకు వచ్చేదాన్ని బట్టి ఉంటదా? ఉంటది, జనాల పట్టు ఉంటాయి. మళ్ళీ జనాలకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు అది చేస్తే ఎవరైనా గెలిస్తే కదా. ఈ గోపీనాథ్ గారు ఎప్పుడైనా ఏమైనా కావాలంటే వచ్చేస్తాడు ఆయన కూడా. అట్లా పని చేసి పేరు నిలబెట్టినాడు ఆయన. ఈ షరీఫ్ భాయ్ కూడా అట్లానే పేరు నిలబెట్టినారు. ఇద్దరు ఇక్కడ మంచిగా పని చేసినారు. ఆయన భార్య అంతే గెలుస్తాయి, వేరే వెళ్తే తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎర్రగడ్డ ప్రాంతం మొత్తం వాళ్ళకు అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులకు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. పనులు అయితే జరిగినాయి. పనులు అయితే జరిగింది, కొంతమంది ఎక్కువ కూడా జరిగింది. కొన్ని పని ఉంది, అది పెట్టిపోయినారు వాళ్ళు. ఇద్దరు పోయినారు. అगर ఇద్దరు ఉంటే ఇప్పుడు దాకా అది పని అయిపోతాయి. కాదండి, ఇప్పుడు స్టేట్ లా కాంగ్రెస్ ఉంది కదా, మరి ఇక్కడ బీఆర్ఎస్ సాధ్యమేనా? ఇగో కాంగ్రెస్ ఏం చేసేలే, ఏం పని చేసేలే. ఖాళీ పేరు అది చూపిస్తున్నాడు, ఇదే చూపిస్తున్నాడు. అక్కడ పోతున్నారు, ఇక్కడ పోతున్నా, ఒక్క దారిలో పోతేలే. ఏం ఒక్క పని చేయలే. టీఆర్ఎస్ లా ఎట్లా పని అయింది ఇప్పుడు అయితేలే. అందరినీ ఖాళీ ఫోటో తీసుకొని చౌరస్తా మీద నిలబడినారు డబ్బుల కోసం. అది ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇక్కడ నుంచి వస్తున్నాడు, కచ్చి కెమెరాలు వేస్తున్నారు, అందరినీ పరిచయాలు చేస్తున్నారు. పని అయితే ఒక్క పని అయితేలే. ఏం పని, పింఛన్ కూడా వస్తలే పెద్దలకి. టైం సన్న బియ్యం ఎక్కడ ఇస్తుంది చూడు ఒకసారి. సన్న బియ్యం లేవు, అది కలిసి మిల్క్ వస్తున్నాయి. తీసుకున్నారు, మాకు ఇంకా వస్తలే. చెప్పండి తాత, మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు మొన్న కదా, ఇప్పుడు మళ్ళా మీకు ఎలక్షన్స్ వస్తాయట. ఇక్కడ అసలు ఎవరు గెలిచేటట్టున్నారు? ఎన్ని పార్టీలు ఉంటాయి? టిఆర్ఎస్ మళ్ళా ఎందుకంటే ఈయన వచ్చినాడు కదా, ఒక పని చేయలే ఇప్పటిదాకా. ఏమన్నా చేసినాడా? ఏం చేయలే. ఇల్లు ఇలా కొడుతున్నారు, ఇంకా పరిశ్రమ చేస్తున్నారు. రేషన్ కార్డు అని రేషన్ కూడా రాలే. 2000 ఇస్తా పిల్లలే కానీ అది కూడా ఇయ్యలే. ఆ కొత్త పైసలు ఇస్తా అన్నారు, అది కూడా ఇస్తలేరు. ఒక ఏం చేస్తారు? ఎడగిల్లు వస్తా చెప్పు. బేకార్ గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. టిఆర్ఎస్ మంచిదా? సన్నాల బియ్యం లేదు, దొడ్డ బియ్యం కి మిషన్లు వేసి గ్రేడింగ్ చేసి వేస్తున్నారు. అది దొడ్డు బియ్యమే, సన్నాల బియ్యం ఏం లేదు. మళ్ళా ఏం అరే ఇవ్వకుంటే కానీ మంచిగా ఉన్నాడు అన్న ఉంటే మంచిగా ఉంటాడు. పెళ్లికి పైసలు వస్తాయి, అన్ని వస్తాయి. ఆయన పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఈయన మనుషులు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసినారు? ఏమన్నా చేసినాడా? ఒక రేషన్ కార్డు ఇచ్చినాడా? పెన్షన్ ఇచ్చినాడా? పిల్లలకి పైసలు ఇచ్చినాడా? ఒక ఇల్లు ఇల్లు ఆయన ఇల్లు ఈయన ఇస్తున్నాడు. మళ్ళీ ఆయన ఏమైనా కట్టినాడా? ఇప్పటిదాకా ఏం కట్టలేదు. ఇగో కాంగ్రెస్ ఉంటది, బీజేపీ ఉంటది, టిఆర్ఎస్ ఉంటది, మజ్లిస్ ఉంటది, ఇంకా 2-3 ఉంటది కదా. అది ఎప్పటికీ రాదు. ఎన్ని సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు కూడా రాదు. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటది? పెళ్ళే చేస్తారంట, భార్యకి ఇస్తాంట కదా. భార్యకి ఇస్తాంట కదా. ఏదైనా కలిసి టిఆర్ఎస్ వస్తాయి, ఇక్కడ కాంగ్రెస్ రాదు. టిఆర్ఎస్ వస్తాయి. ఏం చేస్తుంది? ఏమేం రాదు, ఏం రాదు. లేదు ఏం లేదు. మొత్తం అందరు అంటారు అన్న రావాలి అని. ఇక అరే టిఆర్ఎస్ ఇంకా ఎవరు లేరు. కేసీఆర్ రావాలి కదా. ఏం చేయలే. ఏం చేసినాడు? ఏం చేయలే. ఇక్కడ అరే ఎక్కడ తెస్తాడు, ఇస్తాడు. మళ్ళీ ఈయన ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఇస్తాడు కదా ముందు. మళ్ళీ ఈయన ఎందుకు ఇస్తలేడు? మళ్ళా 10 సంవత్సరాలు ఇచ్చినాడు ఆయన, ఇయ్యలే. ఎవరికైనా పరిచయం అయిందా? అది చెప్తాడు, ఎవరైనా ఏం చెప్తాడు. మళ్ళా భయ చెప్పండి, మీకు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, మళ్ళీ మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? టిఆర్ఎస్ రావాలి, మళ్ళీ రావాలి. ఎందుకు అట్లా? వాళ్ళ స్కీమ్స్ మంచిగా ఉన్నాయి. కళ్యాణ స్కీమ్ ఇచ్చినారు, ఎడ్యుకేషన్ కి ఫ్రీ ఇచ్చినారు. వాళ్ళతో మంచిగా ఉంది. అంటే ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ అప్ టు ద మార్క్ లేదు. అది
అనిపిస్తుంది అట్లా. మీకు అది వాళ్ళ పరిపాలన మంచిగా ఉంది, మంచిగా ఉంది. కనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు ఏం లేదు అది. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ లాస్ట్ టైం కూడా జరిగినాయి కదా, ఆ. ఇప్పుడు కూడా ప్రధానంగా ఎన్ని పార్టీలు ఉంటాయి ఇక్కడ అసలు? ఎంఐఎం ఉంది, టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ బీజేపీ కూడా ఉంది. BJP కానీ అంతా లేదు అది. అంతా కానీ టిఆర్ఎస్ ఎంఐఎం ఎక్కువ పోటీ పోటీ ఉంటుంది. ఎంఐఎం కూడా ఎంఐఎం కూడా పోటీ లాస్ట్ టైం ఎంఐఎం పోటీ చేయలేదు కదా లాస్ట్ టైం. ఇప్పుడు గట్టి పోటీ ఇస్తుంది ఎంఐఎం. కానీ ఎక్కువ మట్టుకి పబ్లిక్ ఒపీనియన్ లో అయితే టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి వారి యొక్క సతీమణి సునీత గారు ఉన్నారు కదా, తనకిస్తేనే గెలుస్తారా, వేరే ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ గెలుస్తారు? టిఆర్ఎస్ పార్టీతో ఎవరైనా ఇస్తే గెలుస్తారు. కాంగ్రెస్ నుంచి కూడా అజరుద్దీన్ గారు ఉన్నారు, ఈయన నవీన్ యాదవ్ గారు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? 10 సంవత్సరం నుంచి మేము చూసిన వాళ్ళ టిఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉంది. అందరికి లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉండే. మళ్ళా ఎడ్యుకేషన్ కి చెప్తున్నా కదా నేను, ఎడ్యుకేషన్ లో మళ్ళా కళ్యాణ స్కీమ్స్, వాళ్ళ స్కీమ్స్ చాలా మంచిగా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ ఉన్నాయి. మళ్ళా హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు మంచి పని చేసినారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అప్గ్రేడ్ చేసినారు. అట్లా ముందు పోయేలక అట్లా లేకుండా ఇప్పుడు మంచిగా చేసినారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారు అన్ని అప్పులు తెచ్చి చేసిరు అంటున్నారు కదా. ఇగో వాళ్ళు చెప్తున్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఇంటి కోసం చేయలే, మన స్టేట్ కోసం చేసినారు. వాళ్ళు డ్యామ్ కట్టినారు. ప్రాబ్లమ్స్ వస్తే కూడా సాల్వ్ చేయవచ్చు, కానీ మొత్తం ఖరాబ్ అయితే చేయలే కదా. అంత పరిపాలన చేసిన రైతులకి మంచిగా చేసినారు వాళ్ళు. ఇప్పుడు రైతులకే అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. మీ ఎర్రగడ్డ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అభివృద్ధి పనులు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేసిరు? మీరు రోడ్లు చూడొచ్చు కదా, స్ట్రీట్ లైట్స్ చూడొచ్చు, రోడ్లు చూడొచ్చు, మెయిన్లు చూడొచ్చు. ఎక్కడ కూడా మీకు గంట లేదు వాళ్ళ పరిపాలనలో. మళ్ళా నేను కూడా ఎమ్మెల్యే సార్తో ఉన్నా. వాళ్ళు ఎప్పుడైనా మనం ఏదైనా ఫొటోస్ తీసుకుపెడితే కూడా వాళ్ళు అప్పటికప్పుడు 2 days లో కాల్ బ్యాక్ చేసేవాళ్ళు. ఏం ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు. జనాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ. వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మందలియడం గాని? ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం మా కార్పొరేటర్ ఎంఐఎం మహమ్మద్ షరీఫ్ వాళ్ళ కొడుకు ఉన్నాడు. ఆయన కూడా మంచి పని చేస్తాడు. మా ఏరియా కార్పొరేటర్ ఆయననే. వాళ్ళతో కూడా మేము చాలా హ్యాపీ ఉన్నాం. ఎప్పుడైనా మేము ఏదైనా కంప్లైంట్ ఇస్తే కూడా ఆయన within 5 minutes ఇక్కడ ఉంటారు. వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలవడం ఇక్కడ ఏం లేదు. ఉంది టిఆర్ఎస్ ఉంది, ఎంఐఎం ఉంది. అమ్మ, మీకు ఇప్పుడు ఎర్రగడ్డ జూబ్లీ హిల్స్ ఉంది కదా, మీకు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఎమ్మెల్యే చనిపోయారు కదా మొన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా బాధగా అనిపిస్తుంది. మంచిగా ఉండే ఆయన బాధగా అనిపిస్తుంది. మంచిగా ఎట్లా ఏమైనా అభివృద్ధి పనులు చేసేదా? చేసేది. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి ఇక్కడ అసలు ఎన్ని రకాల పార్టీలు ఉంటాయి? ఏమో మా తెలియదు. మీకు ఓటు లేదా ఇక్కడ? ఉంది. మీరు లాస్ట్ టైం అంతకు ముందు ఎవరెవరు వచ్చేటోళ్ళు మీ ఇంటికి పార్టీలో? కాదు, ఎవరు రాలే. ఆయన ఒక్కనే వస్తాడు, ఆయన ఒక్కనే. ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే ఆమె గెలుస్తుందా? ఇక్కడ వస్తుంది అమ్మా, వస్తుంది. చెప్పండి అంకుల్, మీ ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు చనిపోయాడు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి మీకు. ఇక్కడ అసలు ప్రధానంగా ఏ పార్టీలు పోరులో ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు మాత్రం మాగంటి గోపినాథ్ మనకు 10 సంవత్సరం ఇది 3 వారు గెలిచినారు. మంచి పని చేశారు. వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇచ్చినాం, మంచి పని చేసినాము. అప్పుడు బీఆర్ఎస్ హుకుమత్ కూడా ఉన్నాము. అన్ని రోడ్లు డెవలప్మెంట్లు చాలా అయిపోయింది, మంచి చేశారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళా మా ప్రభుత్వం పోయినాం. ప్రభుత్వం తర్వాత పబ్లిక్ లో వచ్చినాం. ఆయన మంచి మనిషి, అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు మన భార్యకి ఇస్తారని కాసి వస్తున్నారు. కోచింగ్ చేస్తే ఎట్లా గెలుస్తుందా? అట్లా ఏం లేదు, మేనేజ్ చేయాలి జరా. ఎందుకంటే వాళ్ళది హుకుమత్ ఉంది కదా, కష్టపడాలి మనం. అందుకోసం గెలిచిన పని అనే మాత్రం గెలిచినాక చేస్తాం, అది భగవంతుడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కదా, అవునండి. ఇక్కడ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి? పార్టీకి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఈ పైసలు ఏమైనా ఇచ్చి ఏదైనా తప్పులు చేస్తే అది అప్పుడు చెప్పండి మనం.
ఇప్పుడు ఎందుకంటే మనం ప్రభుత్వం మంచి చేసినాం, టిఆర్ఎస్ మళ్ళా ఈ డెవలప్మెంట్ కూడా మంచి చేసిన, రోడ్లు అంతా ఏం ప్రాబ్లం లేదు, నీళ్ళు రోడ్లు అంతా మంచి చేసిన వాళ్ళు. మా ఎమ్మెల్యే కూడా చాలా మంచి చేసిన వాళ్ళు, చాలా మంచి మనిషి ఆయన. అందరి నుంచి మంచి మాట్లాడి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు. మా గల్లీలో, మా ఇల్లు దగ్గర, మా బస్సులా అంతే తిరిగినాం, మంచిగా రోడ్లు వేసినాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మంచి చేసినారు. ఇప్పుడు ఎట్లా అవుతుంది, మనం మాత్రం గెలిచినలాగా గెలుస్తామని కాసి మనకు ఉన్న హోపు భగవంతుడు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఎట్లా చేసిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ హుకుమతు ఏం చేస్తలేదు, ఊకా జూటా వాదలు, జూటా మాటలు. కేసీఆర్ మంచి చేసినావు, కేసీఆర్ చాలా పనులు మంచి చేసినావు. ఆయన అందరికీ అది మనం షాదీ ముబారకు, అది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు, ఇంకొకటి రైతు బంధు ఇప్పుడు కూడా ఇస్తున్నారంట. అది అందరికి రాదమ్మా, అది అందరికి రాదు. ఊకా జూటా మాట ఒక్కడికి ఇచ్చి నలుగురికి చెప్తున్నారు వాళ్ళు. బీజేపీ ఎంఐఎం పరిస్థితి ఏందిడా? బీజేపీ లేదు, అట్లా ఏం లేదు. ఎంఐఎం పరిస్థితి కూడా ఏం లేదు. వాళ్ళు ముందలా వచ్చి కాసి డిస్టర్బ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని పేర్లు వినిపిస్తా ఉన్నాయి ఇప్పుడు రేస్ లో. అజారుద్దీన్ గారు, నవీన్ యాదవ్ గారు, ఇంకా కొంతమంది రావుల శ్రీధర్ గారు, వీళ్ళ పరిస్థితి ఏంది ఇక్కడ అసలు? జనాలకు వాళ్ళ ఎవరిది ఏం లేదమ్మా, ఎవరిది ఇలా ఏం పరిస్థితి లేదు. అబ్బా హుకుమత్ ఉంది వాళ్ళది, ఏదైనా వాళ్ళు హుకుమత్ ఉండేటప్పుడు అందరు వస్తారు, నేను వస్తాను అని కాసి రేస్లా ఉంటారు. అప్పుడు ఎవరికి ఇస్తారు ఏమో, గెలుస్తారు, 100% గెలుస్తారు. చెప్పండి అంకుల్, మీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉప ఎన్నికలు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల, ఎర్రగడ్డ అనేది అందులో ఒక డివిజన్ కదా, ఆయన చనిపోవడం, మళ్ళీ ఎలక్షన్స్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎలక్షన్ రావాలి. ఎట్లుండే ఆయన ఉన్నప్పుడు, ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? ఆయన ఎప్పుడు మంచిగా ఉండే, అన్ని రోడ్లు అవి కార్యక్రమాలు మంచిగా చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే సరిగ్గా చేస్తలేదు పని. అంటే ఇప్పుడు అది తెలంగాణ స్టేట్ ల అధికారంలో ఉంది కాంగ్రెస్. అన్ని చూడ మాట్లాడుతున్నాడు ఆయన, అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం చేస్తున్నాడు. 2,500 ఇస్తాడు, అది లేదు. మళ్ళా కరెంట్ లేదు, మళ్ళీ గ్యాస్ లేదు. 5 మందికి ఇచ్చి 100 మందికి అంటున్నాడు ఆయన. #1 జూట మంచిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ ఈడ ఎన్ని పార్టీలు ఉంటాయి అసలు ఎలక్షన్స్ లో? ఎన్ని పార్టీలు ప్రధానంగా ఉంటాయి? కాంగ్రెస్, తెలుగుదేశం, మళ్ళీ అది టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఉంటాయి కానీ ఎట్లుండే అంకుల్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు? ఈ అంటే జనాల నాడి ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపుతారు? అప్పుడైతే కేసీఆర్ ఉండే, అప్పుడు ఈసారి అయితే మళ్ళీ ఓటింగ్ చేస్తే ఈయననే వస్తాడు. ఆయన జూట మాట చాలా ఉన్నాయి కేసీఆర్, రేవంత్ రెడ్డి దగ్గర. ఇప్పుడు ఒకవేళ ఆయన గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ వైఫ్ కు టికెట్ ఇచ్చే ఆలోచన ఉంది అన్నట్టు జనాలు అంటా ఉన్నారు. ఆమెకే ఇవ్వాలని. వేరే వాళ్ళకి ఇస్తే గెలవరా? వేరే వాళ్ళంతా మోస జూట మాట ఉన్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే వాళ్ళ ఇంట్లో కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే గెలవరా? ఆయన కొంచెం మంచి చేసింది కదా, ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ భార్యకి ఇవ్వాలి. సానుభూతి కూడా మంచి విధంగా కార్యక్రమం చేస్తుండే, మంచి చూస్తుండే. ఇట్లా కాంగ్రెస్ లో ఎవరెవరు ఉన్నారు అంకుల్ లాస్ట్ టైం నుంచి? లాస్ట్ జనార్దన్ తర్వాత అప్పటి నుంచి ఇంకా ఫస్ట్ అయితే. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఎవరు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ కొడుకుండే కానీ దాంట్లో విష్ణువర్ధన్ రెడ్డి. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ బిడ్డ విజయారెడ్డి, ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చిండు, అజారుద్దీన్, వీళ్ళు గెలిచే అవకాశం ఉందా ఇక్కడ అసలు? ఇక్కడైతే ఇప్పుడైతే లేదు. గోపీనాథ్ ఎక్కువ వేస్తారు చాలా మంది, బీఆర్కే వేస్తారు. వేరే మొత్తం ఎక్కడ చెప్తున్నాను ఐరగడ. అయితే ఎట్లా అభివృద్ధి పనులు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ గెలడానికి అవకాశం ఉంటది అసలు? ఉంటది. స్టేట్ లో అది ఉన్నది కదా, మీకు నిధులు రావాలి కదా, రావాలంటే ఇక్కడ వేరే పార్టీ గెలిస్తే ఎట్లా అని కూడా ఆలోచిస్తారు కదా జనాలు. చేస్తూ కానీ ఇక్కడైతే ఎవరు చేసినా ఆమెకి టీఆర్ఎస్కే వేస్తాం. ఆయన ఏరియా అయితే మంచి చేసిండు, అక్కడ బయట సంగతి కానీ ఇక్కడైతే మంచి చేసిండు. ప్రతి వారం 15 రోజులు క్యాంప్ పెట్టుడు, అది చేసుడు మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి ఎంఐఎం నుంచి ఎవరన్నా వచ్చి ఇట్లా జనాలను కలిసేటోళ్ళ ఎప్పుడన్నా? ఎవరు రాలే.
గోపీనాథ్ గారు ఆయన వచ్చేటోళ్ళు. వచ్చిండు కాదు వాళ్ళకి భార్యకి ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఎలక్షన్. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ గెలిచింది కదా ఇక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా గెలిచే అవకాశం. గెలుస్తుంది, ఇప్పుడు కూడా గెలుస్తుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎట్లా ఏమైనా పనులు అభివృద్ధి పనులు చేసిరా వాళ్ళు? మాదే ఇక్కడైతే మొత్తం ఆయన చేసిండు. మాకు మాగంటి గోపీనాథ్ సార్ ఉండే వరకు మొత్తం ఆయన చేసిండు. ఏమేం పనులు చేసిండన్నా సార్? మాకైతే ఇగో మా బస్తీ ఉంది ఇక్కడ, ఇంకా ఆ బస్తీలో మాకు నల్ లేదు, అది మొత్తం డ్రైనేజ్ ఉంటుంది, మొత్తం క్లియర్ అయింది. అది నల్లు వస్తున్నాయి, డ్రైనేజ్ మొత్తం క్లియర్ ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వేరే పార్టీలకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఇక్కడ ఆ పార్టీలు పోటీ చేస్తాయా ఎప్పటిలాగా? ఎంఐఎంతో రాదు ఇక్కడ, ఎంఐఎం రాదు, బీజేపీ రాదు. వస్తే కాంగ్రెస్ గా టైట్ వస్తుంది. కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఉంటే ఇంతకు ముందు నిలబడ్డ వాళ్ళు? అంటే లాస్ట్ ఎలక్షన్ అజరుద్దీన్ ఉన్నాడు. అజరుద్దీన్ ఇంకా ఒక్కరే ఉన్నారు. అజరుద్దీన్ ఒక్కరే ఉన్నారు. ఆయనకి ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఆయనకి లేదు, పరిస్థితి లేదు. ఆయనకి జనాలు అంటే వాళ్ళకి ఏం లేదు. అజరుద్దీన్ కి మొత్తం డమ్మీ క్యాండిడేట్ అన్న. ప్రజల్లోకి రాడా ఇప్పుడు? రాదు, ఇప్పుడు రాదు. ఎలక్షన్ ఉంది కదా, అప్పుడే వచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ప్రజల్లోకి వచ్చేదా? వస్తారు. ఎప్పటికి? ఎప్పుడైనా వస్తారు, పిలిస్తే వస్తాడు, వచ్చేనే ఉంటాడు. ఇట్లా కరోనా టైంలో ఎవరు ఆదుకున్నారు మిమ్మల్ని? ఇప్పుడు జరిగే ఏదైనా మీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తారా? అదే బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు సునీత గారికి ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తారేమో, కానీ ఆమెకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా? గెలవదా? ఎందుకట్లా మరి? ఇక్కడ ఎవరు లేరు కదా. అంటే పార్టీలు చూసి చేయరా, మనిషిని చూసి వేస్తారా? ఇక్కడ పార్టీలు కూడా చూస్తేస్తారు, కానీ రావాలి కదా. ఇక్కడ ఎవరు రాడు, ఇక్కడ ఆయననే వస్తాడు. వాళ్ళే వస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు మాగంటి గారు ఇక్కడ? మాగంటి కూడా టీడీపీలో ఉన్నప్పుడు గెలుస్తూనే ఉన్నాడు. వాడు అప్పటి నుంచి ఆయననే ఉన్నాడు. మళ్ళా అంతా మంచిగా ఉండే. ఇప్పుడు అంటే అంత లైట్ లేదు, అది పోతుంది, కరెంట్ పోతుంది, గంట చాలా ఇబ్బంది అవుతుంది. ఏం లేదు మంచిగా. తర్వాత అక్కడ అంటే అంతకు ముందు పేదోళ్ళు బాగుండే, బ్యానర్ కూడా బాగుండే. స్లో ఉన్నాయి ఎగ్జామ్. మీరు చూస్తున్నారు కదా షాప్ లో ఎట్లా కూర్చున్నాం, అంతే, ఇంకా ఏం లేదు. ఎందుకంటే అప్పుడు మరి షాప్ బాగా నడిచేది మీకు? లేదు, మార్కెట్ మంచిగా ఉంటే షాపులు మంచిగా నడుస్తాయి. మంచిలో పని లేకుంటే ఏం, అంత మంచిలో పని నడితేనే షాపులు నడుస్తాయి. లేకుంటే మీ దగ్గర పైసలు రాకుంటే గిరాకీ ఎక్కడికి వెళ్తుంది, అంతే, ఇంకా ఏం లేదు. ఇక్కడ అప్పటి నుంచి కూడా ఏ పార్టీ గెలిచేది అంకుల్? ఇలా మా ఏమైతే టీఆర్ఎస్ కే ఇస్తాం. ఎర్రగడ్డ మొత్తం టీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, ఆయనదే. వాళ్ళ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారా? కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ ఎవరు గెలిచే అవకాశం? మజ్లిస్ మాట్లాడనే లేదు, మజ్లిస్ ఏం లేదు. బీజేపీ, కాంగ్రెస్ గెలవదా? ఇంతకు ముందు కూడా రాలే, ఇప్పుడు కూడా రాదు. ఇప్పుడు కూడా రాదా? ఎందుకు మరి? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు రాదా? ఉంటే కూడా రాదు, ఆయన వస్తాడు. ఇప్పుడు పథకాలన్నీ పెట్టిండు కదా, టీఆర్ఎస్ కంపల్సరీ వస్తాడు. కంపల్సరీ. ఎంత మాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళ నిలబడిన వాళ్ళు అదృష్టం. అంతే, ఇంకా ఏం లేదు సార్. చెప్పండి తాత, మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా, ఇప్పుడు మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడ లేదు మీకే వస్తున్నాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు జర ఆయన చచ్చిపోయినప్పటి నుంచి జర మాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకట్లా? ఆయన మంచి పని చేస్తుండే, మంచి వ్యక్తి ఉండే ఆయన. ఇప్పుడు ఇక్కడ అసలు ఎన్ని రకాలు, ప్రధానంగా ఎన్ని పార్టీలు ఉంటాయి ఇక్కడ ఎప్పటికి? ఇంతకుముందు కాంగ్రెస్ పి జనార్దన్ రెడ్డి ఉండే. పి జనార్దన్ రెడ్డి. ఇంకేమేమి పార్టీలు ఉంటాయి? ఒకటే పార్టీ. ఆ పార్టీ తర్వాత మళ్ళీ మాగంటి గోపీనాథ్కి ఆయన పిలిచి ఆయనకు చెప్పినందుకు మంచిగా పని చేస్తున్నాం అంటే మాగంటి మంచిగా చేస్తున్నాం పని. ఇక్కడ ఎంఐఎం పోటీలో ఉంటుందా ఇప్పుడు? ఎంఐఎం పోటీ కౌన్సిలర్ కు తెలంగాణ నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ గారు చనిపోయాక ఎవరికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ గెలిచాక, అంటే వాళ్ళ ఇంట్లోకి ఇస్తే అని కొంతమంది అంటున్నారు, ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే అట్లా. అసలు ఆ పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంక్ ఉందా ఈ ప్రాంతంలో? ఓటు బ్యాంక్ ఏమో తెలియదు. అంటే లాస్ట్ టైం మీరు లాస్ట్ నుంచి చూసుకుంటూ వస్తారు కదా, అదే అప్పటి నుంచి పరిస్థితులు? అప్పటి నుంచి పి జనార్దన్ రెడ్డి ఉండే, చాలా సంవత్సరాలు చేసిన ఆయన.
ఇప్పుడు ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా తాత. ఇప్పుడు ఆయన ప్లేస్ లా ప్లేస్ లో ఆయన పేరేంది మన ఆయన ప్లేస్ లో మన ఈయన పేరేంది యమాయము నవీన్ యాదవ్ గారు నవీన్ వేరే ముస్లిమ్స్ ఆయన వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ చాలా ఉన్నారు ముస్లిమ్స్ చాలా ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువనా? ఎక్కువ ముస్లిమ్స్లే. అదంతా మొత్తం బస్తీ మొత్తం వెనక నుంచి మొత్తం అది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటది తాత ఎప్పటికి ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ అమ్మా. పీజన్ అప్పటి నుంచి చచ్చిపోయిన అప్పటి నుంచి చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే బిఆర్ఎస్ ఉందా? ఇప్పుడు అంతా పిఆర్ఎస్. మరి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ ఎట్లా బిఆర్ఎస్ వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్ చెప్పలేమమ్మా, చెప్పలేము. అదే టైట్. ఎర్రగడ్డ డివిజన్ లో ఇది పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూసాం, ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ కూడా జై కేసీఆర్ జై బిఆర్ఎస్ అంటున్నారు. మిగతా పార్టీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అయితే టఫ్ ఇస్తుంది అనేటువంటి సమాధానం మనం విన్నాము. ఎందుకు అలా అంటున్నారంటే పథకాలు, సంక్షేమ పథకాలు, పని మాత్రమే మేము చూస్తా ఉన్నాం, వ్యక్తిగతంగా మేము చూడట్లేదు, పార్టీల పరంగా మేము చూడట్లేదు, ఇక్కడ చాలా అభివృద్ధి పనులు జరిగాయనేటువంటి మాటలు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. చూద్దాం రాబోయేటువంటి ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది, ప్రజల నాడి అనేది అప్పటికి మారుతుందా, ఇదే విధంగా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలిద్దాం. కెమెరామెన్ శివతో స్వాతి, తెలంగాణ వ్యూ.